మొన్నటి దినమున అనంతపూర్ జిల్లాలో ఆంధ్రలో ప్రభు పరిచర్య నిమిత్తము ఒక వ్యాను తీసుకుని వెళ్ళినప్పుడు మతోన్మాదులు దుండగులు ఆ వ్యానును ఆపి మరి వ్యాన్ని మీద రాళ్లతో కర్రలతో దాడి చేసిండ్రు. ఆ యొక్క సువార్త నిమిత్తం వెళ్ళినటువంటి దేవుని బిడ్డల మీద వారు దౌర్జన్యం చేశారు. అందులో కొందరికి దెబ్బలు కూడా తగిలి ఉన్నాయని తెలియపరచబడడం జరిగింది. ఇంత జరుగుతున్నా సరే పోలీసులు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేవంటే దీని వెనకాల ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్నాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని మహిమ కలుగును గాక. ఒక మనిషిని రోడ్డు మీద కొడుతుంటేనే పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ జోక్యం చేసుకొని ఆ కొట్టిన వ్యక్తిని జైలు వేయడం జరుగుతుంది. కానీ దేవుని యొక్క సువార్త నిమిత్తం వెళ్ళిన సేవకుల పైన దేవుని బిడ్డల మీద ఇంతలా మరి కిరాతకంగా అది చూస్తుంటేనే భయమేస్తూ ఉంది. వాళ్ళు ఎలా అంటే పగిలిపోయిన అద్దాన్ని కూడా మళ్ళా కొట్టడము, రాళ్ళు తీసుకొని ఆ బండి మీద ఇసిరేయడము, ఇంత భయంకరంగా క్రూరంగా బిహేవియర్ చేస్తున్నా సరే మరి దీన్ని బట్టి ప్రభుత్వం ఎటువంటి స్పందించట్లేదు. కాబట్టి మొన్న చూసినట్లయితే నూతన సంవత్సరంలో అనుకుంటే జనవరి నెలలో ఢిల్లీలో కత్తులు ఆయుధాలను పంపిణీ చేశారు. ఆయుధాలను మతోన్మాదులు ఏమనంటే మన హిందూ మతాన్ని ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారిని నరికేయాలని. అంటే ఇది ఎలా అంటే దేవుని సువార్త నిమిత్తం వెళ్ళిన వారిని ఏదో ఒక కారణం చెప్పి వారిని కొట్టాలి, వారిని చంపాలని ఒక చెడు ఉద్దేశముతో ప్రభుత్వాలు చేస్తున్న ఈ పనులు. ఆయుధాలు పంచిన వారిని తీసుకుని లోన వేసి జీవిత ఖైదు వారి మీద వేయాలి. ఒక దగ్గర మందిరాలకి విరోధం క్రియేట్ చేస్తే వెంటనే వారిని జైలు వేసేసి వారి మీద జీవిత ఖైదీ లేకపోతే ఇంకా వేరే శిక్ష ఉంటే వారిని అట్లా వేసి వారిని లోపల పెట్టాలి. మన ఆంధ్ర చూసినట్లయితే కేకు జగన్ గారి యొక్క బర్త్డే రోజు అనుకుంటా వైసీపీ కార్యకర్తలు ఏదో మాట్లాడినందుకు ఆయన తీసుకెళ్ళి కొట్టి రోడ్డు మీద ఊరేగించిండు. ఇంకొక వ్యక్తి ఏమో డీజే పెట్టినప్పుడు ఒక గర్భవతి గల స్త్రీ